ఈ జూబిలీ నుంచి మీరేం నేర్చుకున్నారు? కలిసి నడుద్దాం, కలిసి ప్రయాణం చేద్దాం. శ్రీ సభలో అందరము ప్రజలతో పాటు మమేకమై ఒక శ్రీ సభను ముందుకు నడిపిస్తూ ఆధ్యాత్మికంగా మన యొక్క జీవితాన్ని బాగుపరచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా నేను గాయక బృందంలో ఒక సభ్యుడినై దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క పాటల ద్వారా జూబిలీ యొక్క సెలబ్రేషన్స్లో భాగమై దేవునికి మరింత దగ్గరగా జనాలను కూడా చేరవేసడానికి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వరాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా మరి సంతోషంగా నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఈ యొక్క జూబిలీ సెలబ్రేషన్స్లో చాలా మటుకు కొన్ని విషయాలు బాగా నేర్చుకున్నా. శ్రీసభ అంటే ఓన్లీ పీఠాధిపతులు, గురువు, కన్యాస్త్రీలు వీళ్ళు మాత్రమే కాదు. ఇప్పటి నుంచి ఇందులో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలనేటువంటి కాన్సెప్ట్ చాలా మంచిది. ఇంతవరకు ఓన్లీ విచారణ అంటే గురువు మాత్రమే ఉంటాడు, కన్యాస్త్రీలు మాత్రమే ఉంటారు. అందులో ప్రజలకి చాలా అవకాశాలు చాలా తక్కువ. అంటే ప్రార్థనా పరంగా కానివ్వండి, దేని పరంగా కానివ్వండి, అంటే ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ చేయాలా, ప్రతి ఒక్క దాంట్లో భాగస్వామ్యం చేయాలి ప్రజలను కూడా అనేది కాన్సెప్ట్ తీసుకురావడం చాలా మంచిది. ఈ క్యానన్ల గురించి వినడమే కానీ దాని గురించి చాలా మాకు తెలియదు. ఇలాంటి విషయాలు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడము, ఇలాంటి కొంతమంది బిషప్స్ గారిని కలవడము, వాళ్ళ నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడము. మొట్టమొదటిగా ఇక్కడ జరిగిన విషయాలు ఫాదర్తో చర్చించి, ఫాదర్ మేము కూడా ఈ విధంగా జూబిలీ 25 కాన్వెంటైజేషన్ సృజన్ సెగవ్తో పాటు దీంట్లో నేను ఒక గ్రూప్ తయారు చేశాను. ఇందులో చాలామంది కూడా ఉన్నారు. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఈ జూబిలీ ఇక్కడ జరిగినటువంటి విషయాలు ఫాదర్తో చర్చించి మనం కూడా మన విచారణలో ఎటువంటి ప్రార్థనా కార్యక్రమాలు జరుపుకోవాలా, ఏ విధంగా ఉండాలా, ప్రజల్ని ఇందులో ఎలా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి విషయాలు కూడా చర్చించి మనం కూడా ప్రజల్ని విశ్వాస పదంలో ఇంకా ముందుకు నడిపించి ఆ దేవుని మార్గంలో సంపూర్ణంగా విధేయతతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలా ఫాదర్ అని చెప్పి ఆయనతో చర్చించిన తర్వాత ప్రజల్లో కూడా దీన్ని తీసుకువెళ్ళి ఫాదర్ కూడా మొత్తం అన్నాడు, నేను సృజన్ సెగవ్ని ఏప్రిల్లో మేలోన పిలిపించి ఒక మీటింగ్ పెట్టిస్తాను, సృజన్ పిలిపిస్తాను చెప్పి మాతో కూడా చెప్పినాడు. మరి మిమ్మల్ని కలవడము, మీలాంటి వాళ్ళతో కొన్ని విషయాలు నేర్చుకోవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఏంటి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు. మీ గ్రామానికి జూబిలీ ఫలాలను తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుతున్నాను.